హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. ఈరోజు అయితే నేను పుదీనా పల్లీలు పచ్చడి చేస్తున్నానండి. 1 కప్పు పల్లీలు తీసుకున్నా, 3 టమాటాలు తీసుకున్నా, కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు తీసుకున్నా, చిన్న నిమ్మకాయ ఎంత చింతపండు తీసుకున్నా. పొయ్యి ముట్టించి బాండి పెట్టేదాన్ని. ఫస్ట్ పల్లీలు వేపుకోవాలి. పల్లీలు వేపానండి, పల్లీలు వేపుకున్నాము. ఒక పావు నూనె వేస్తున్నా. మిరపకాయలు వేగొచ్చినండి. ఇప్పుడు జీలకర్ర వేస్తున్నా. 1 స్పూన్ జీలకర్ర వేస్తున్నా. ఇవి సిమ్లో పెట్టుకొని మంచి కలర్ వచ్చేదాకా వేపుకోవాలి. మాడిపోకుండా చూసుకోవాలి మిరపకాయలు. మిరపకాయలు తీసానండి. ఇప్పుడు టమాటాలు 4 ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. నూనె కూడా 1 స్పూన్ వేసుకోవాలి. 1 గంట వేస్తున్నాండి. టమాటాలు మంచి కలర్ వచ్చినాయండి, కొంచెం వేగినాయి కదా. ఇప్పుడు మంచిగా కడుక్కున్న పుదీనా వేసేస్తున్నా. పుదీనా కూడా సిమ్లో పెట్టుకొని మంచిగా ఉడికించుకోవాలి. కొంచెం 1 స్పూను పసుపు కూడా వేసేస్తున్నా. మిక్సీలో పల్లీలు వేపుకున్న పల్లీలు వేసుకొని మిక్సీ పడుతున్నానండి, జాడీలో వేసుకొని. పుదీనా పల్లీలు పచ్చడి రెడీ అండి. పచ్చడి వేడి వేడి అన్నంలో వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. మరి ఇదైతే పుదీనా కూడా మనకు చాలా మంచిది, హెల్త్కి మంచిది. ఇంకొకటి ఏంటంటే ఇది తాలింపు పెట్టలేదండి. మనం అప్పుడప్పుడు ఒక్కొక్కటి తాలింపు పెట్టకుండా ఉంటే చాలా బాగుంటుంది. ఇది రోటి పచ్చడిలాగా ఉంటుంది తాలింపు పెట్టకపోతే, అందుకని నేను పెట్టలేదు. మరి మీరు పెట్టుకుంటే పెట్టుకోవచ్చు, లేకపోతే లేదు. పచ్చడి చూడండి, నచ్చితే మరి మీరు కూడా ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.